దావీదు ఒక ఆమెను చూసి ఆమెను ప్రేమించి ఇష్టపడి తీసుకుని వచ్చిన వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆమెని రాణిగా చేసేసాడు. రాణిగా చేయడమే కాకుండా తనకు పుట్టిన కుమారుణ్ణి ఈయన తర్వాత రాజుగా చేసేసాడు. ఇది అంతటి కారణం ఎలా వచ్చిందంటే ఆయన చూడడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ యేసయ్య చూపు గనక రాత్రి నీ మీద పడిందా, హల్లెలూయా, నీ స్థితి మారిపోతుంది, నీ గతి మారిపోతుంది, నీ పరిస్థితిని అంతా తారుమారు చేసేస్తాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిలిచి ఉండాలి. చూడండి, ఆ నడుము వంగిపోయిన స్త్రీ ఏ హోటల్ దగ్గర, ఏ సినిమా హాల్ దగ్గర, ఏ బస్ స్టాప్ దగ్గర ఎక్కడో అడుక్కుంటూ రూపాయి వసూలు చేసుకుంటూ తింటూ బ్రతకొచ్చు. కానీ అలాంటిది ఎక్కడుంది? సమాజ మందిరంలో ఉంది. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉంది. ఈ రోజున నీ పరిస్థితి బాగోలేదని ఎక్కడెక్కడికో వెళ్ళి చేయి చాపుతున్నావు. నీ పరిస్థితి అనుకూలించట్లేదని ఎవరెవరినో బ్రతుకులాడుతున్నావు. కానీ 18 సంవత్సరాల నుంచి ఆమె శరీరం అనుకూలించకపోయినా, ఆమె పరిస్థితి అనుకూలించకపోయినా ఎక్కడ నిలబడిందండి? దేవుని మందిరంలో నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలో నీవు నిలుచుంటే ఆయన నిన్ను చూస్తాడు. ఆయన చూశాడు అనుకో పిలుస్తాడు, పిలిచాడు అనుకో నిన్ను బాగు చేసేస్తాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక తల్లి పరిస్థితి అనుకూలించినప్పుడు, కుటుంబం పరిస్థితి బాగున్నప్పుడు అలా వెళ్ళి ఒక పొలంలో పరగేరుకుంటూ ఉన్న ఆ వ్యక్తిని చూసి, ఆ ఆసామి చాలా డబ్బుంది, అతనికి చాలా పొలాలు ఉన్నాయి, చాలా ఆస్తి ఉంది. ఆయన వచ్చి అలా చూసి ఆమెని అన్నాడు, అమ్మా ఎవరు నీవు అన్నాడు. అంటే అయ్యా వాళ్ళ పనులను అడిగాడు. అమ్మా ఆమె ఎవరు, అక్కడ నిలబడిన ఆమె ఎవరు, ఆడ కూర్చున్న ఆమె ఎవరు అని అడిగితే ఆ పనోళ్ళు చెప్పారు, అమ్మ ఆమె ఫలానా వ్యక్తి అండి, ఫలానోళ్ళు కోళ్ళండి, ఆమె వచ్చి ఇక్కడ పరగేరుకుంటుందండి అని చెప్పారు. అప్పుడు అతను ఆ ఆసామి సరాసరి ఆమెను పిలిచి, అమ్మా నీవు ఎక్కడికి వెళ్ళక ఈ పొలంలోనే నిలుచుండి పరగేరుకోమని చెప్పారు. ఈ పొలంలోనే నిలుచుండు, ఇక్కడే పరగేరుకో, ఆ పొలంలోనికి ఈ పొలంలోనికి అక్కడ ఇక్కడ పరిగెట్టుకో అన్నాడు.